ఫ్రెండ్స్, ఈరోజు ఒక టాయిలెట్ను కట్టడానికి, ఇంట్లో ఒక టాయిలెట్ కట్టడానికి బ్రిక్ వర్క్ ప్లాస్టింగ్ కాకుండా మిగతా అన్ని ఖర్చులు కలిపి ఎంత ఖర్చు వస్తుందో చూద్దాం. ఒక టాయిలెట్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? సైజ్ ఆఫ్ ద టాయిలెట్ ఈజ్ ఈక్వల్ టు 4 feet by 6 inches. 6 feet. 4 feet by 6 feet. 4 feet వెడల్పు, 6 feet పొడవు. దానికి వాల్ టైల్స్ ఏం కావాలి? 2 into 4 feet by into 7 feet. ఇది 2 into 6 feet into 7 feet. ప్లస్ ఒక డోరు 2 feet by 6 feet 9 inches. నెట్ క్వాంటిటీ ఎంత వస్తుందంటే 123.13 square feet వస్తుంది. 130 square feet అనుకున్నాము. టైల్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? 130 square feetకి విత్ మెటీరియల్, సిమెంటు, టైల్స్ కాస్టు, లేబరు అన్నీ కలిపి ₹70 per SFT అనుకుందాం. 130 into 70 9,100 అవుతుంది. ఫ్లోర్ టైల్స్ 4 feet into 6 feet అంటే 24 feet. గడపలో 4 inches into 2 feet 6 inches 0.94 SFT is equal to 24.94 SFT అవుతుంది. అంటే 26 feet అనుకుందాం. వేస్టేజ్ కలిపి 26 square feet into 60 రూపీస్ సుమారుగా అవుతుంది మనకు ఫ్లోర్ టైల్ వేస్తానికి. సో 1760. తర్వాత శానిటరీ ఫిట్టింగ్స్ వచ్చి ఈడబ్ల్యూసి ఒకటి బ్రాండెడ్ అయినట్లయితే 9,000, మామూలు అయితే తక్కువ ఉంటుంది. బ్రాండెడ్ 9,000. ఈడబ్ల్యూసి అంటే యూరోపియన్ కమోడ్. వాష్ బేసిన్ బ్రాండెడ్ అయినట్లయితే 3,000 అవుతుంది. ఒక వాల్ మిక్సర్ బ్రాండెడ్ 4,000. ఒక షవర్ బ్రాండెడ్ 1,500. ఒక హెల్త్ ఫాసెట్ 1,600. 4 బిగ్ కాక్ అవసరం వస్తాయి, నల్లాలు 1,600. ఒక సోప్ స్టాండ్ అదొక 200. ఒక మిర్రర్ 1,700. 2 నహానీ ట్రాప్లు 500. లోపల పైపులు ఉంటాయి కదా, PVC పైపులు, అవన్నీ ఒక 4,000 రూపాయలు. ఫిట్టింగ్ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్, ఫిట్టింగ్ ఛార్జెస్ మొత్తం ఎంత కలిపి 9,000. ఇవన్నింటి కూడితే 9,000 ఒక్కొంద 1,760, 9,000, 3,000, 4,000, 1,000, 1,700, 1,600, 200, 1,700, 500, 4,000, 9,000 మొత్తం కొడితే 45,960 రూపాయలు అవుతుంది. అంటే ఒక టాయిలెట్ మనం తయారు చేసుకోవాలనుకుంటే కట్టించుకోవాలనుకుంటే మనకు వచ్చే ఖర్చు 45,000 రూపాయలు ఒక టాయిలెట్కి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది చూశారు కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి లైక్ చేయండి. ఇట్లు రవికుమార్, నమస్కారం.